తూర్పుగోదావరి జిల్లాలో భూపతిపాలెం గురుకుల పాఠశాలలో 1984 నుంచి ఇప్పటి వరకు 40 బ్యాచ్ల విద్యార్థులు మహాసమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఇంత గొప్ప పాఠశాల ఉండడం చాలా సంతోషకరమన్నారు. ఈ పాఠశాల ప్రాంగణంలో ఉన్న వస్తువులను సద్వినియోగం చేసుకుని ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేసి విద్యాశాఖ మంత్రికి పంపించడం జరిగిందన్నారు. తన ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నియోజకవర్గం విద్య, వైద్యం, పారిశ్రామికంగా ఉపాధి కల్పన వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన జీవిత ధ్యేయమన్నారు. అభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు ఏ కార్యక్రమంలో భాగస్వామ్యం సమక్షంగా తీసుకున్నామని డిఎస్ రాజు గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ ఇక్కడ ఆ రోజుల్లో ఒక గురుకుల పాఠశాలను ప్రారంభించాలి, దాంట్లో మంచి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగాన్ని సమీకరించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తే ఎప్పుడో ఆ రోజుల్లోనే విద్యకి ఒక ప్రాధాన్యత ఇచ్చి ఎంతోమంది రైతాంగం దగ్గర నుంచి ఈ 171 ఎకరం కూడా ఆయన ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంటే ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది సమాజం అనడానికి నిదర్శనం అది. ఆయన ప్రారంభించినటువంటి ఈ గురుకుల పాఠశాల ధర్మిలాది ఇందాక పివి నరసరావు తీసుకున్నటువంటి నిర్ణయం అండి. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత మెరుగులు దిద్ది ఈ గురుకుల పాఠశాలని మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఎంతోమంది ఇక్కడ చదువుకు దూరంగా ఉండే పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడు